ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మ. గురుగారు మరి 2026లో వృషభ రాశి వారి రాశి ఫలం ఎలా ఉండబోతున్నాయి, పరిహార మార్గాలు తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. అందరికి కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎంతో ఆతృతంగా ఎంతో ఆశగా ఈ మా జాతకం ఎలా ఉంటుందని ఆతృతగా ఎదురు చూసేవంటి భక్తులకు అందరూ కూడా కేలనాడి శాస్త్రం ప్రకారంగా తెలియడం అనేది జరుగుతూ పడుతుంది. అద్భుతమైన వంటి ఫలితాల గురించి మనం చెప్పబోతాను. తప్పకుండా గురుగారు తెలుసుకుందాం వృషభ రాశి వారి గురించి. మరి వృషభ రాశి వారికి ఆదాయం 3, నష్టం 4. ఆదాయం 3, నష్టం 4. కేలనాడి శాస్త్రం ప్రకారంగా. తప్పకుండా. సో దీని రకంగా చూసుకుంటే రకరకాలమైన వంటి ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, మరి డాక్టర్ అడ్వకేట్స్ ఉన్నవాళ్ళు కానీ, మరి కళాకారులు, సినీ కళాకారులు, ఆర్టిస్టులు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఏంటంటే రకరకాల వాళ్ళకి ఒక్కొక్క నక్షత్రాల ప్రకారంగా వాళ్ళకి ప్రభావం అనేది కనపడుతుంది. ఏమండి? సో ఇదేంటంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి కళ్యాణం గురించి మనం మాట్లాడబోతున్నాం. ఫస్ట్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసుకుంటున్న వంటి వాళ్ళకందరూ కూడా ఈ సంవత్సరం శుభవార్త వింటారు. మంచి వరుడు, అంటే విదేశాల వరుడుని చూసుకోవాలనుకున్నాం అంటే అబ్బాయి బాగుంటే అమ్మాయి బాగుండదు, అమ్మాయి బాగుంటే అబ్బాయి బాగుండట్లేదు, కుదరట్లేదు. దానివల్ల చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఆ డిసప్పాయింట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకొక సంబంధం వస్తుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగట్లేదు. రోజు వస్తున్నారు, రిజెక్ట్ అవుతుంది, రోజు వస్తున్నారు, రిజెక్ట్ అవుతుంది అన్న ఒక బాధ కలిగిపోతూ ఉంది. కానీ ఈ 2026లో బాగా శుభవార్త వింటారు. అదంతా గ్రహాల ప్రభావం ఉంటుంది కదా గురు. సో ఇప్పుడు శుభవార్తలు వింటారు. ఓకే గురువు గారు. వృషభ రాశి వారికి మరి అదే విధానంగా సంతానం విషయాలను చూసుకుంటే మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం సంతానం ప్రాప్తి కూడా కలిగేవంటి యోగదాయకం నాడీశాస్త్రం అనేది కనపడుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన వంటి ఫలితాల ద్వారా మనం ముందుకు సాగడం అనేది జరుగుతుంటుంది అమ్మా. మరి అదే విధానంగా బిజినెస్ వ్యాపారపరంగా సో రకరకాలమైన వంటి స్త్రీలు కానీ పురుషులు కానీ రకరకాలుగా వ్యాపారం పెడుతూ ఉంటుంటారు. శారీస్ బిజినెస్ కానీ, బ్యాంగిల్ స్టోర్స్ కానీ, ఫ్యాన్సీ స్టోర్స్ కానీ, మరి రకరకాలమైనటువంటి బిజినెస్ పెడుతూ ఉంటారు. అనేక రకమైనటువంటి మహిళలు ఇంట్లోనే కార్యక్రమాలు పెడుతూ నడుపుతాం. హోమ్ బిజినెస్ అనేసి, బొటిక్స్ అనేసి, అవన్నీ ఫుడ్ కూడా ఇప్పుడు ఫుడ్ అనేది నడుస్తుంది. కానీ మా రాజు 2026లో ఇలా ఉంటుంది. మాకు ఎలా బిజినెస్ నడుస్తుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా మొదలెట్టేవారు పెట్టొచ్చా గురుగా? బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి కంగారు పడే విషయం లేదు. 6, 7, 8 గ్రహాలు కూడా బాగా సహకరిస్తుంది కాబట్టి చాలా చక్కగా ముందుకు సాగడానికి మంచి అవకాశం ఉంటుంది. పోతే కొన్ని ఏదైనా కూడాను ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు కొద్దిగా జాగ్రత్త వహించి ముందు చూసి మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పెట్టే 100 రూపాయల్లో మీరు పెట్టుబడి లాభంగా చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. సో వృషభ రాశి వారు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ముందుగా కొంచెం జాగ్రత్త పడి ఏదైనా. ఓకే గురు. మరి అదే విధానంగా వ్యవసాయ రంగం ఎలా ఉంది గురువు గారు? వ్యవసాయ రంగం ఎందుకంటే రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. మనం కూడా అందరం బాగుంటాం. వాళ్ళు పెట్టేవంటి తిండి ద్వారానే మనం అంతా కూడా జీవనం సాగుతూ ఉంటుంది. అటువంటి సంఘటన మనకు ఉంది కాబట్టి రైతుకు కూడాను చాలా వరకు గ్రహస్థితి అనుకూల ప్రభావం వాళ్ళ మీద పడకపోవటం వల్ల రకరకాలమైనటువంటి పాడి పంట నష్టంగా జరగటం అనేది జరుగుతుంది. మిర్చి పంట కావచ్చు, మరి అనేక రకమైనటువంటి పత్తి పంట కావచ్చు, ధాన్యం, వరి ఏదైనా కూడా వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి పంటల్లో నష్టం వాటించబడేటువంటి సూచనలు కనబడుతున్నప్పటికీ 2026లో మంచి లాభదాయకం రావడానికి, దిగుబడి రావడానికి మంచి అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా మంచి శుభవార్తను వింటారు. చాలా అద్భుతమైన శుభవార్త వింటారు. మంచి కంపెనీ, మంచి సీడ్స్ తీసుకొచ్చి పెట్టుకుంటే మంచి అద్భుత ఫలితాలు లభించడానికి అవకాశాలు కనపడుతుంటుంది. ఏమండి? ఇప్పుడు వచ్చేసి మన ఎడ్యుకేషన్ వాళ్ళకు చాలా వరకు కూడా ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా అవసరం కావాల్సింది ఎడ్యుకేషన్.
ఆ ఎడ్యుకేషన్ బాగుంటేనే వాళ్ళు ముందు సాగడానికి బాగుంటుంది. ఏది ఉన్నా ఏది లేకున్నా ఎడ్యుకేషన్ మాత్రం చాలా చాలా అవసరం. అవసరం గురువు. సో దీంట్లో కూడా ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పటికీ ఫెయిల్ అవుతూ ఉన్న పిల్లలకి పాస్ అవుతారా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేసి భయాందోళన కలుగుతుంటుంది అవును ఈ ఒక గురువు. రిషభ రాశి ఉన్న వాళ్ళకి అందరు కూడా. సో భయపడే విషయం కూడా లేదు. ఈ నకేల నాడి శాస్త్రం ప్రకారంగా పిల్లలందరూ కూడా మీరు ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళ PG. పిల్లల పీజీజీ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్గా పాస్ అవుతారు. కానీ తప్పకుండా అన్ని మంచి శుభవార్తను వింటారు. ఓకే. సో విద్యాపరంగా కూడా వృషభ రాశి వారికి మంచిగానే ఉంది గురువు, చాలా బాగుంది. చాలా బాగుంది, భయపడవచ్చు లేదు. మరి అదే విధానంగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకు, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే బదిలీ కలగడం, ట్రాన్స్ఫర్ కలగడం అంటే ఇక్కడ నుండి ఊరికి, బెంగళూరుకి, చెన్నైకి, మహారాష్ట్రకి, బొంబాయికి అటువంటి పోవడానికి ఈ 2026లో బదిలీ కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విషయం పైన కాస్త దృష్టి సాధిస్తే సరిపోతుంది. గ్రహాల ప్రభావం వల్ల అలా జరుగుతూ ఉంటాయి. సో గ్రహ ప్రభావమే ఏదైనా కూడా, గ్రహ ఏదైనా ప్రభావం మంచి జరిగినా చెడైనా కూడా ఏదైనా కూడా గ్రహాల మార్పిడి వల్ల ఈ ఎఫెక్ట్స్ అన్ని కేరళ నాడీ శాస్త్రం ప్రకారం ఉంటాయి. అవునమ్మా, ఓకే గురుగారు. ఐటీ వారికి ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఇలా ఫారెన్ లో ఎంఎస్ చేయాలి వాళ్ళకి కూడా స్టడీస్ కింద బాగుందా గురుగారు? వాళ్ళకు కూడా బాగానే ఉంటుందమ్మా, చాలా వరకు కూడా చాలా బాగుంటుంది. అయితే ఎక్కువ పరిస్థితుల్లో వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు. ఇంకా వృషభ రాశి వారి గురించి ఏమైనా గురుగారు? ఇంకా ఒకటి వచ్చేసి సినీ పరిశ్రమ, సినీ కళా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళకందరూ కూడాను చాలా విశేషమైన వంటి ఒక ఫలితాలు వినడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల్లో కూడాను చాలా వరకు కూడాను మెరుగైన వంటి ఇప్పుడున్న పంచాయతీ ఎలక్షన్స్లో బాగా పాల్గొంటుంటారు. గురుగారు. సో వాళ్ళు కూడా శుభవార్త వింటారు. ప్రత్యేకమైన వంటి మంచి హోదా పెరుగుతుంది, బాగుంటుంది కూడా. సినీ పరిశ్రమ, పొలిటికల్ గా కూడా బాగుంది వృషభ రాశి వారికి. వృషభ రాశి వాళ్ళకంతా కూడా ఏంటంటే చక్కగా ఇంకా మా మెరుగైన పరిస్థితి రావాలి, ఇంకా ఆనందంగా కలగాలి అంటే ఇంకా కాస్త పూజలు, పురస్కారాలు, దైవ బలం కూడా వృషభ రాశి వారికి ఉండాలి. ఆ దైవ బలం కంపల్సరీ కావాలి. అది తోడు లేకపోతే వీళ్ళు ముందు సాగడం అనేది చాలా కష్టం ఏమండి. కాబట్టి అటువంటి విశేషం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక కైంగర్యాలు మనం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంటాయి. గురుగారు, మరి వృషభ రాశి వారు వీళ్ళలో ఆడ మొగ కానీ వ్యాపార పరంగా, విద్య, ఉద్యోగ వీళ్ళందరికీ ఏం పరిహారాలు పాటించాలి? ఆరాధ్య దైవం విషయంలో నైవేద్యము, అలాగే ఎలాంటి గుడ్లు, గోపురాలు దర్శనం, అవన్నీ మాట్లాడతాను. తప్పకుండా చక్కటి ప్రశ్న వేశారు తల్లి. వీళ్ళంటే ఏంటంటే చక్కగా మహావిష్ణు క్షేత్రం, మహావిష్ణు క్షేత్రం ప్రతి శనివారం రోజున వెళ్ళి విష్ణు సహస్రనామ చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంటాయి. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి తులసి దళం, తులసి ఆకు ఉంటుంది కదా, తులసి ఆకుతో దళంతో అర్చన చేసి, తులసి ఆకుతో అర్చన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. వీలైనంత వరకు బియ్యపు దీపం, బియ్యపిండితో తయారు చేసినటువంటి దీపం ఉంటుంది కదా, దాంట్లో ప్రత్యేకంగా ఆవు నెయ్యి వేసి మీరు చక్కగా దీపము పెరుమాళ దగ్గర పెట్టండి. చాలా విశేషమైనటువంటి వార్తలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు పనులన్నీ సజావుగా సాగడానికి విష్ణుమూర్తి గుడిలో దీపము, తులసిమాల, ఎట్లాగో కొత్త సంవత్సరం వైకుంఠ ఏకాదశి వస్తుంది కాబట్టి చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఆడవారు మగవారు ఇది ఫాలో అయితే సరిపోతుంది. తప్పకుండా గురువు గారు. ఇంకా ఏమైనా నైవేద్యం అలాంటివి చెప్తారా గురువు గారు? ప్రత్యేకమైన చిత్రాన్నం లాంటివి. చిత్రాన్నం అంటే పులిహోర అన్నం అంటారు. పులిహోర అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరూ కూడా ప్రసాదంగా పంచిపెట్టి మీరు కూడా స్వీకరిస్తే చాలా అద్భుతంగా ఫలితం లభిస్తుంది. అంటే భక్తులకు పెట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి మీరు మీ కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. తప్పకుండా గురుగారు. గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో విష్ణు సహస్రనామం పఠించవచ్చు అంటారా గురుగారు? ఇంట్లో పాటించి చక్కగా స్వామివారికి అదే పులిహోర నైవేద్యం అర్పించి ఇంట్లో వాళ్ళందరికీ పంచిపెట్టుకొని మీరు కూడా స్వీకరించండి. మంచి ఫలం. ధన్యవాదాలు గురువు గారు. వృషభ రాశి వారి రాశి ఫలం 2026లో ఎలా ఉండబోతుందో తెలియచేశారు. పరిహార మార్గం తెలియచేసినందుకు నమస్కారం గురువు గారు. నమస్కారం.